విశాఖపట్నంలో ఈ ఉదయం విషాదం నెలకొంది. గాజువాక పరిధిలో జరిగిన 2 వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మొదటి ఘటనలో బీహెచ్పీవీ జంక్షన్ సిగ్నల్ పాయింట్ వద్ద ఆగి ఉన్న వాహనాలను ఒక భారీ ట్రైలర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎంత బీభత్సంగా జరిగిందంటే గాజువాకకు చెందిన రామకృష్ణ, మారికవలసకు చెందిన సతీష్ అక్కడికక్కడే మృతి చెందారు. అదృష్టవశాత్తు రామకృష్ణ కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడగా కారులో ఉన్న మరో 5గురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ విషాదం మరొక ముందే అదే ప్రాంతంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్ఏడి నుంచి గాజువాక వైపు వస్తున్న 2 యువతులు ప్రయాణిస్తున్న స్కూటీ బీహెచ్పీవీ జంక్షన్ విశాఖ డైరీ మధ్య అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిప్పాడ అనూష అనే యువతి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది. ఆమెతో పాటు ఉన్న ఆడారి మహాలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గాజువాక ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.